వెల్కమ్ టు ది ఎపిసోడ్ ఆఫ్ జ్ఞానాన్ని పెంచుకునే గురువారం. ఈ వీడియోలో అసలు స్క్వాట్స్ ఎందుకు అందరికీ సూటబుల్ కాదో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ మీరు పవర్ లిఫ్టర్ అయితే ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఎందుకంటే పవర్ లిఫ్టింగ్ అనేది ఒక కైండ్ ఆఫ్ స్పోర్ట్. సో మీకు స్క్వాట్స్ తప్ప వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ మీరు ఒక మంచి ఎస్థెటిక్ లెగ్స్ బిల్డ్ చేసుకోవాలనుకున్నా, లేదా మనం పక్కా స్క్వాట్స్ చెయ్యాలా అని ఒక డౌట్ ఉంటే దాన్ని వీడియో మీకోసమే. స్క్వాట్స్ అందరూ పక్కా చెయ్యాలా అంటే నాట్ రియల్లీ. ఎందుకంటే స్క్వాట్స్ అనేవి అందరికీ అంత ఎఫిషియెంట్ వర్కౌట్ కాదు. ఒకవేళ నాలానే మీకు కూడా అప్పర్ బాడీతో కంపేర్ చేస్తే లోవర్ బాడీ లెంత్ ఎక్కువ ఉంటే దాని బ్యాక్ స్క్వాట్స్ అనేవి మీకు కూడా అంత సూటబుల్ కాదు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడైతే నేను స్క్వాట్స్ చేస్తున్నానో నా లోవర్ బాడీ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల, స్పెసిఫిక్ గా మాట్లాడితే నా ఫ్యూమర్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ముందుకి బాగా ఎక్కువ లీన్ అవుతున్నా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు దాందే ముందు కొంచెం వెనక్కి జరిగితే సరిపోదు కదా అని. నేను ఇప్పుడు కొంచెం వెనక్కి టిల్ట్ అయినా దడేలని కింద పడతా. సో ఇక్కడే మీకు ఒక చిన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ చెప్పాలి. మీరు జిమ్ లో ఏ కాంపౌండ్ వేరియేషన్ పిక్ చేసుకున్నా మీరు స్టేబుల్ గా చేయాలంటే మీ లోడ్ ఇంకా మీ ఫోర్స్ అనేది ఒకటే లైన్ లో ఉండాలి. చూపిస్తా చూడండి. సో ఇక్కడ బార్బుల్ ఏమో లోడ్ అంటే వెయిట్ నన్ను కిందకి తోస్తుంది. ఇప్పుడు నేను దాన్ని రెసిస్ట్ చేసి పైకి లెగాలంటే నా కాల్ ని కిందకి నొక్కి ఫోర్స్ జనరేట్ చేయాలి. సో నా కాలు దగ్గర ఫోర్స్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను పడిపోకుండా ఈ ఎంటైర్ స్క్వాట్ లో స్టేబుల్ గా ఉండాలంటే నా లైన్ ఆఫ్ ఫోర్స్ ఇంకా నా లైన్ ఆఫ్ లోడ్ అనేది ఒకే లైన్ లో ఉండాలి. మీకు ఇప్పటికీ అర్థం కాకపోతే సింపుల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు స్క్వాట్ చేసినా మీ బార్బెల్ ఇంకా మీ ఫూట్ అనేది ఒకే లైన్ లో ఉండాలి. అప్పుడే మీరు స్టేబుల్ గా ఉంటారు. సో ఇప్పుడు నేను కొంచెం వెనక్కి జరిగినా నా స్టెబిలిటీ పోతుంది. బట్ వేరేస్ మీరు నా ఫ్రెండ్ శుభం చేసే స్క్వాట్స్ చూస్తే తిను మరీ అంత ముందుకు లీన్ అవ్వలేదు. ఎందుకంటే తిన ఫ్యూమర్ లెంత్ అంత ఎక్కువ లేదు. సో తినకి స్క్వాట్స్ అనేది ఒక ఎఫిషియెంట్ వర్కౌట్. తిని లాంగ్ రన్ లో కూడా చేయొచ్చు. బట్ వేరేస్ మీరు నా ఫామ్ చూస్తే బాగా ఎక్కువ బెండ్ అయ్యాను కాబట్టి నా లోవర్ బ్యాక్ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. దీనివల్ల ఫ్యూచర్ లో లోవర్ బ్యాక్ ఇంజురీస్ అయ్యే ప్రాబిలిటీ ఉంది. డిస్క్ బల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అందుకే నాకు బ్యాక్ స్క్వాట్స్ అంత ఎఫిషియెంట్ వర్కౌట్ కాదు. స్క్వాట్స్ మొత్తానికి మానేయాలంటే అక్కర్లేదు. మీరు ఇదే స్క్వాట్స్ ని హీల్ ఎలివేటెడ్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే హీల్ ఎలివేటెడ్ చేస్తారో మీ బ్యాక్ మరీ అంత ముందుకు బెండ్ కాదు. ఆర్ ఎల్స్ సింపుల్ గా మీరు వెనకాల ఉన్న బార్బుల్ ని ముందుకు తీసుకుంటారండి. ఫ్రంట్ స్క్వాట్స్. సో ఫ్రంట్ స్క్వాట్స్ లో ఇనిషియల్ గానే బార్ అనేది ఫుట్ పైన ఉంటది. సో మీరు మరీ అంత ఓవర్ గా బెండ్ అవ్వరు. బ్రో అసలు బార్బుల్ స్క్వాట్స్ మానేయచ్చా అంటే ఇట్స్ ఓకే. మీరు లెగ్ ప్రెస్ చేయొచ్చు, హ్యాక్ స్క్వాట్స్ చేయొచ్చు, పెండులమ్ స్క్వాట్స్ చేయొచ్చు. ఇవన్నీ స్క్వాట్ మూమెంటే. సింపుల్ గా చెప్పాలంటే ఎన్ని వేరియేషన్స్ లో మీ హిప్ ఇంకా మీ నీ 2 జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. అండ్ మీ జిమ్ లో కొంతమంది సిగ్మా మేల్స్ ఉంటారు. ఏంటి బ్రో నువ్వు స్క్వాట్స్ చేయవా, యువర్ నాట్ బ్రేవ్, మెన్ ఆర్ బ్రేవ్ అనేటువంటి సోది మాటలని చెప్తా ఉంటారు. సో బేసిక్ గా వీళ్ళ దగ్గర నుంచి ఎంత వీలైతే అంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే వీళ్ళకి బేసిక్స్ తెలియవు, బట్ మిస్ఇన్ఫర్మేషన్ మొత్తం స్ప్రెడ్ చేస్తారు. సో కన్క్లూజన్ ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే, మీరు ఎప్పుడైనా స్క్వాట్స్ చేసేటప్పుడు మీ జాయింట్స్ లో గానీ అన్నెసెసరీ పెయిన్ ఫీల్ అయితే ఫస్ట్ టెక్నిక్ కరెక్ట్ గా చేస్తున్నట్లు లేదో చూసుకోండి. ఇఫ్ టెక్నిక్ ఫామ్ అంతా బాగుంది బట్ స్టిల్ మీరు మీ జాయింట్స్ లో పెయిన్ ఫీల్ అవుతుంటే మీరు సింపుల్ గా స్క్వాట్స్ ని అవాయిడ్ చేయండి. మీ లిమ్ లెంత్, మీ అనాటమీ ఇవన్నీ ఆ వేరియేషన్ కి సూటబుల్ కాదు.